పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ మృతిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలుగుదేశం నాయకుల దాడి వల్ల సాల్మన్ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అనారోగ్యంగా ఉన్న వారిని చూడటానికి గ్రామానికి వచ్చిన సాల్మన్పై టీడీపీ నాయకులు దాడి చేశారని, చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలిపారు. ఈ హత్యకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సిఐ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. బాధితుడిపై సిఐ అక్రమ సెక్షన్లతో కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎప్పటికైనా చంద్రబాబు, లోకేష్ నీతులు చెప్పడం మానేసి పిన్నెల్లి గ్రామం నుంచి వలస వెళ్లిన 1500 మంది పరిస్థితిపై మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు. అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు, 200 కాదు 200-300 కుటుంబాలు 18 నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకొని బతుకుతున్నారు. చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉంటిపోతే తెలుగుదేశం నాయకులు, అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ల, నసరావుపేట హాస్పిటల్స్ ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, హైకోర్టులో వేస్తాం, వీళ్ళేదో సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు. మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు.